ములుగు జిల్లా వెంకటాపురం మండలం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ స్వార్థపు పనుల విషయమై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పనిచేసేది ప్రజల కోసమా, ప్రభుత్వ అధికారుల కోసమా అని ప్రశ్నిస్తున్నారు. వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మండల మెజిస్ట్రేట్ కారు టైర్కి బురద అంటుకుంటుందని గ్రావెల్ తోలుకున్నారు. కానీ ప్రజల కాలి నడకను సైతం వీలు లేని పంచాయతీ రోడ్ల మరమ్మతులకు పంచాయతీ అధికారులు, ఎంఆర్ఓ ఎందుకో అబ్జెక్షన్ పెడుతున్నారని మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని బాధితులు నిలదీశారు. ప్రభుత్వ పలు శాఖల అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామని ఫ్లెక్సీలు పెట్టి ప్రభుత్వాన్ని గణపరచడానికి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెడుతున్నారే తప్ప అభివృద్ధి మాత్రం అంతటా శూన్యమని బాధితులు వైపు వాపోయారు. దీనిపై మరింత సమాచారం ములుగు జిల్లా మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. థ్యాంక్ యూ. ప్రధానంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం మేజర్ గ్రామ పంచాయతీ బీసీ మరుగుడంలోని అంగళవారి వీధిలో ఉన్నాం. ప్రజెంట్ మనం ఇదైతే పూర్తిగా ప్రభుత్వ పనితీరుని బట్టబయలుపరిచిన ఆ మహిళ ఆవేదన ఏంటి? ప్రభుత్వ పలు శాఖలు పూర్తిగా ప్రభుత్వాన్ని గణపరచుకోవడానికి ఫ్లెక్సీల రూపంలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారే కానీ ఎక్కడా కూడా సేవలు అందట్లేదు. అది ఏ శాఖైనా సరే సేవలు అందట్లేదు, అభివృద్ధి జరగట్లేదని చెప్పేసి మహిళ వాపైన పరిస్థితులు ఎదుర్కొన్నాయి. అసలు హెల్త్ డిపార్ట్మెంట్, ఆశా వర్కర్లు ఇంటింటి సర్వేలు చేస్తే ఎందుకు వెంకటాపురం ఏరియా హాస్పిటల్లో డెంగ్యూ, మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి అనే కోణంలో ప్రభుత్వం మరోమారు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఏదైతే సీసీ రోడ్ల నిమిత్తం కాంట్రాక్టర్లకు ఏదైతే ఇచ్చారో నాణ్యత మీద అవగాహన లేని కాంట్రాక్టర్లకి రోడ్లు ఇవ్వడం వల్ల పర్యవేక్షణ అధికారులు రూములు మాత్రమే పరిమితం అవుతున్నారు. రూముల్లో పలు రకాల కార్యకలాపాలు చేస్తూ పర్యవేక్షణ అధికారులను సైట్ మీదకి రానియకుండా చేస్తున్నారు. అసలు సీకే న్యూస్ ద్వారా మహిళ ఎలాంటి విషయాలు తెలపనున్నారు? మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ కారు టైర్కి బురద అంటుతుందని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు గ్రావెల్ తోలారు. పంచాయతీ అధికారులు పలుమార్లు పంచాయతీ రోడ్ల మరమ్మతు విషయంలో మండల అధికారులను అడగగా పర్మిషన్ లేవు అని చెప్పేసి చెప్పడానికి గల కారణాలేంటి? మరి ప్రభుత్వ అధికారులకు పర్మిషన్లు ఎలా వచ్చాయి? కలెక్టర్ ఇచ్చాడా? ఎంఆర్ఓ వ్యక్తిగతంగా స్వయంగా కార్యకలాపాలు చేస్తున్నారా అనే కోణంలో ప్రజలు పలు రకాల విమర్శలు వెల్లడి చేస్తున్నారు. ప్రజలకి ఒక రూలు, ప్రభుత్వానికి ఒక రూలు అని ప్రజలు నినాదం చేసే పరిస్థితులు వెంకటాపురం మండలం వ్యాప్తంగా కూడా నెలకొన్నాయి. ఇలాంటి పర్మిషన్లతో ఇవాళ వెంకటాపురం మండలం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు గ్రావెల్ తోలారు. మరి ఎందుకు పంచాయతీ అధికారులు పంచాయతీ రోడ్ల మరమ్మతుల విషయంలో మండల అధికారులను ప్రశ్నించగా పర్మిషన్లు ములుగు నుంచి రావాలి, కలెక్టర్ నుంచి రావాలని చెప్పేసి ఎందుకు దాటేస్తున్నారు? పథకాలు అనేది ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమా, ప్రభుత్వ అధికారుల కోసమా అని చెప్పేసి ఇవాళ సీకే న్యూస్ని ప్రజలు ఆశ్రయించిన పరిస్థితులు నెలకొన్నాయి. లోకల్లో ఈ వెంకటాపురం మండలంలో ఉన్న అధికారులకు అందరికీ నా నమస్కారాలు. నేను ఇప్పుడు గత 8 సంవత్సరాల వయసు నుండి ఈ ప్రాంతంలో ఈ రోడ్లో నేను బతుకుతానా. ఇక్కడ గోట పుల్లయ్య గారు అనేసి, అంగాల రామయ్య గారు, వాళ్ళ పిల్లలు మేము కలిసి పెరిగినాం. మాకే ఇప్పటికీ 45 సంవత్సరాలు, మా పిల్లలకి 30-25 సంవత్సరాలు వచ్చినాయి. అప్పటి నుండి ఇక్కడ జీవిస్తాను. కనీసం మాకు రోడ్డు సౌకర్యం కానీ, నీటి సౌకర్యం కానీ, కరెంటు సౌకర్యం కానీ లేదు. కానీ ఇక్కడ మాత్రం అధికారులు ఎన్నిసార్లు ఈ 45 సంవత్సరాలలో ఎన్ని వందల సార్లు పోయినామో అది మాకు తెలుసు. పోతే వస్తామమ్మా, చూస్తామమ్మా అంటారు. గెలిచిన సర్పంచులు అంతే అంటారు, గెలిచిన ఎమ్మెల్యేలు అంతే అంటారు, ఇక్కడ వార్డు నెంబర్లు అంతే అంటారు. మీ ఆ వార్డు ఏ వార్డు అమ్మా, 9వ వార్డా, 8వ వార్డా అనేసి అడుగుతారు. అడిగి పేర్లు చెప్పినా ఉపయోగం ఏం లేదు. మా చెప్పులు అరిగిపోవడం, మా కాళ్ళు అరిగిపోవడం, మా మనసు పాడైపోవడం తప్ప ఇక్కడైతే మిగిలేదు సమస్య ఏం లేదు. మా సమస్య మాకు అట్లాగే ఉంటుంది. ఓట్లప్పుడైతే రోడ్డు వేస్తామమ్మా, మీ కరెంటు లేదా, నీరు సౌకర్యం లేదా, మేమేస్తాం, మనమే కదా, ఇక్కడనే కదా అనేసి అంటారు. ముఖం చూసి ఓటేసుడు, ఓటు పడ్డాక మా పని అంతే ఉంటుంది. ఏంటనేసి అంటే కనీసం ఈ రొట్ట చూడండి, ఈ రోడ్డు చూడండి, మోకాల పంటి వరద. ఈ వరదలో పిల్లలు, బడికి పోయే పిల్లలు, పాలకు పోయే అక్కలు, కొట్టుకాడికి పోయే తమ్ముళ్ళు, హాస్పిటల్ కానీ ఆటని ఈటని అసలు ఏ సౌకర్యం కూడా లేకంటే ఇందులో నా ఇల్లు చూడండి ఒకసారి. నేను అసలు ఈ కాలువలో పడి, ఈ రాళ్లలో పడి, ఈ రొట్టెలో పడి నేను ఎక్కడ నీళ్ళు తెచ్చుకొని తాగాలి ఒకసారి మీరు చెప్పండి. కనీసం ఏమన్నా లైట్ ఉన్నదా?
ఈ లైటు లేదు, రోడ్డు లేదు, కానీ ఇంటి పన్ను మాత్రం కట్టమని వస్తారు. అధికారుల ఇండ్ల ముంగడ కానీ ఆఫీసుల ముంగడ కానీ గ్రావులు దోలుకొని వాళ్ళు కంకరి పోసుకోవడానికి మాత్రం పర్మిషన్ ఉంటుంది. వెళ్ళి రోడ్డు బాగులేదు, మట్టి పోయండి, నడవటానికి ఇబ్బందిగా ఉన్నదనేసి మేము అడిగితే ఎంఆర్ఓ గారు మాకు పర్మిషన్ ఇవ్వట్లేదమ్మా, మేము ఎలా పోయాలనే సమాధానం చెప్తాను. మరి అదే ఎంఆర్ఓ గారి ఆఫీసు ముందు వాళ్ళ కారు టైర్లకి బురదంటుద్ది అనేసి, వాళ్ళ బండి టైర్లకి బురదంటుద్ది అనేసి, వాళ్ళ చెప్పులకి బురదంటుద్ది అనేసి గ్రావెల్ ఎలా దోలుతున్నారు? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? కలెక్టర్ గారు ఇచ్చారా? మరి ప్రజలకు ఎందుకు ఇయ్యరు? వాళ్ళకో న్యాయం, ప్రజలకో న్యాయమా? ప్రజల్ని పట్టించుకుండే నాయకులు లేకపోతే ప్రజల్ని పట్టించుకుండే ప్రభుత్వమా, లేకపోతే వాళ్ళకి సేవలు చేసుకోవడానికేనా? ప్రజలకు మాత్రం ఉండదు. అప్పుడు కలెక్టర్ గారు ఇస్తాండేమో, మరి ఎంఆర్ఓ గారు ఇస్తాండేమో మరి. కానీ అదే బురద మా ఇంటి ముంగట ఉన్నది, మాకు ఈ రోడ్డు రాలేదంటే ఎంఆర్ఓ గారు పర్మిషన్ లేదు, కలెక్టర్ గారి దగ్గర నుండి పర్మిషన్ లేదు అని చెప్తారు. ఈ వెంకటాపురం మండలం ఇగో ఇలాగ ఏడుస్తుంది. మరి ఇప్పటికైనా దయచేసి మా మీద ఒకవేళ గుర్తు పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లు ఉన్నాయని మళ్ళీ ఆ ఓటు కోసం వచ్చినాక బూడకం మాటలు చెప్తారా, లేదా మాకు ఈ రోడ్డు పోసి ఓటు అడుగుతారో మరి మేము ఇక వచ్చే ఎలక్షన్లకి మేము కూడా అడగాలనేసి అనుకుంటున్నాం. మరి ఈ 4 రోజులు ఈ వర్షానికి ఈ దోమలల్లో కనీసం ఈ రొట్టన్న కోసి బీసింగ్ పౌడర్ అన్న చల్తో మీకు నీళ్లున్నాయా, సచ్చిండ్రా, బతికిండ్రా, ఎట్లుంటారు అని కూడా ఒక్క అధికార నాయకుడు రాలేదు, ఒక ఎంఆర్ఓ రాలేదు, పంచాయత్ ఆఫీసు నుండి ఒక ఈవో గారు రాలేదు, ఎవ్వరూ రాలేదు ఇంతవరకు. ఇగో ఈ వెంకటాపురం ప్రభుత్వం మరి ఇట్లున్నది. ఈ మండలం నుండి అసలు ఇది మండలమా లేకపోతే ఏమన్నా అడివా? కనీసం దీన్ని చూస్తే వాళ్ళకు సిగ్గు శరం అసలు మాకే అనిపిస్తుంది, ఓటేసిన మాకే. మరి ఇంకా మేము వాళ్ళని ఏమనాలో కూడా మాకు అర్థం కావట్లేదు. గా బొల్లారం, నూగూరు, గా సిరితపల్లి అటు పోతే గ్రావెల్ పోసి అసలు రోడ్లు నూనె పోసి ఎత్తుకుండేలాగా ఉన్నది. కట్టలు, చెరువు కట్టలు కూడా బాగున్నాయి. కానీ ఇది ఊరా ఇది వాళ్ళ కాడ అన్నట్టున్నది. మరి అధికారులు అందరూ చూసిండ్రు, ఇదేమన్నా ఎవరికి తెలియంది అయితే కాదు, అందరు చూసిండ్రు. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చినప్పుడు మేము ఏడ చూపిస్తామని ఇక్కడనే నేను ఆపు చేస్తా అంటే డబుల్ బెడ్రూమ్ ఓపెనింగ్ రోజు యామిని గారిని ఇక్కడ ఆపు చేస్తే లేదు వాళ్ళకు చూపిస్తే మాకే కదా చెప్తారు, నువ్వు ఆ పని చేయకు, తెల్లారే వచ్చి పోతామన్నారు. ఏమీ లేదు, కాలువలు లేవు, ఏం లేవు. ఇల్లు వదిలి పెట్టుకొని పోవాల్సి వచ్చింది. ఒకసారి నా ఇల్లు చూడండి, నా పొజిషన్ చూడండి. పోయాగో ఆ తోటోళ్ళు నీళ్ళు ఇవ్వకపోతే అసలు నాకు నీళ్ళే లేవు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు పనిచేస్తుందంటే వాట్సాప్ గ్రూపులలో అంతే, ఏడైతే వాళ్ళు పనిచేస్తారో అక్కడ తీసుకోవటం, సమస్య ఎక్కడైతున్నదో అక్కడ కాదు. వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకి ఏ ఆఫీసుల ముందు నున్నగున్నదో, ఏ ఆఫీసుల ముందు అన్నం తింటానమో, ఎక్కడైతే మంచిగా ఉన్నదో 4 ఫోటోలు తీసుకోవడం, గ్రూపులో పెట్టుకోవడం. అబ్బా మేము మా పార్టీ ఇది, మేము ఇది చేస్తానో, మేము అది చేస్తానో అనేది చెప్పుకోవడానికి తప్ప ఇక్కడైతే ఏం మిగిలేది లేదు. సమస్య ఉన్న కాడ మాత్రం పని అయితే చేసే లేదు. ఇట్లున్నది పరిస్థితి. ఈ రోడ్డు, ఈ జనాలు తిరిగే కాడ చాలా ఇబ్బంది పరంగా ఉన్నారు. మీరు ఇకనన్నా దయచేసి వచ్చి చూసి ఈ రోడ్డు పరిస్థితి ఏందో చూసి మీరు దయచేసి ఈ రోడ్డు పోతారనేసి నేను ఆశించుతున్నా. ములుగు జిల్లా వెంకటాపురం మండలం వెంకటాపురం మేజర్ పంచాయతీ నుంచి మాట్లాడుతున్నా. వెంకటాపురం అంగాలవారి ఇది పక్క బజార్లో మా పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. వర్షాకాలంలో తిరగాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వరద వచ్చేస్తుంది, మోకాళ్ళలోతు నీళ్లు నడవలసి వస్తుంది. ఇవంతా చెట్లు పుట్లు, ఏ సమయాన్ని ఏ పురుగులు కరుస్తాయని భయపడుతున్నాం. దేనికి వెళ్ళాలన్నా రోడ్డు మీద నుంచి వెళ్తున్నాం. అయినా కొన్ని సంవత్సరాలు బట్టి ఏ ప్రభుత్వం వచ్చినా మేము మాట్లాడుతుండగా గ్రామ పంచాయతీ వారు చేస్తామంటున్నారు, చేయట్లేదు. 20 సంవత్సరములుగా ఏ ప్రభుత్వం మారినా మేము చేస్తామంటున్నారు, అప్పుడే ఎలక్షన్ అప్పుడు వస్తున్నారు. ఈ సంవత్సరం మేము చేస్తామంటున్నారు, వాళ్ళు 5 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత మరలా వాళ్ళు పట్టించుకుంటలేదు. ఇలా కొన్ని సంవత్సరాలు బట్టి మేము ఈ యొక్క ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఈ రోడ్లు ఇలాగనే ఉంటున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం వెంకటాపురం గ్రామం. ఈ రోడ్డు గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఈ విధంగానే ఉంటుంది. వర్షాకాలం వస్తే చాలు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. చిన్నపాటి వర్షాన్ని కూడా ఈ రోడ్డు మొత్తం చిత్తడైపోయి
చాలా నడవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. చిన్న వరద వచ్చినా కానీ ఇళ్లలోకి వాటర్ వచ్చేసి జనాలు నడవడానికి, వాళ్ళు నివాసం చేయడానికి మురుగునీరంతా ఉండి దోమలు, చీడపీడ పురుగులన్నీ నివాసం ఉండి చాలా భయంకరంగా ఉంటుంది. ఏ రాత్రిపూట ఈ రోడ్డు రావాలన్నా కానీ భయం వేస్తుంది. రాత్రిపూట విషసర్పాలు అలాంటివి తిరుగుతున్నాయి కాబట్టి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరు ఈ వీధి వెళ్ళాలన్నా కానీ కొంచెం భయపడుతున్నారు. వెంకటాపురం పంచాయతీ అధికారులకి చాలాసార్లు ఈ రోడ్డు గురించి విన్నవించుకున్నాం. వారి మట్టి తోలడానికి ఎంఆర్ఓ పర్మిషన్ ఇవ్వడం లేదు అని చెప్తున్నారు. అయితే ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర చిన్న బురద ఉందని వాళ్ళు మట్టి గ్రావెల్ పూస్తున్నారు. ఆ గ్రావెల్కి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? కలెక్టర్ ఇచ్చారా, ఎంఆర్ఓ గారు ఇచ్చారా? అక్కడ చిన్న బురద ఉందని వాళ్ళు గ్రావెల్ తెచ్చి పూస్తున్నారు. ఇక్కడ గ్రామ ప్రజలు, చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఒక మట్టి పోయడానికి ఏమైంది వాళ్ళకి అడిగితేనేమో పర్మిషన్ లేదు, అది ఇది అంటున్నారు. కానీ ఈరోజు అధికారులకు ఒక రూలు, ప్రజలకు ఒక రూలా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా మా బాధలు అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. నేను ప్రభుత్వం ఎంఆర్ ఆఫీస్ కాడ గ్రైండ్ వేస్తారు, మాకు ప్రజలకి వేయాలంటే పట్టించుకోవట్లేరు. రోడ్డుకు చిన్న పిల్లగాళ్ళు నడిచిపోవాలన్నా, వాగు ఇట్లా వరదలతోటి కొట్టుకాడికి పోవాలన్నా, ఏమైనా ఉడక రావాలన్నా భయపడతాళ్ళు. మా రోడ్డుకు ఏంటి పొద్దుపోయి వస్తే రొట్టలు ఈ పొక్కలకి గాడిలు కొట్టి రోడ్డు పోసిళ్ళు నడిచిపోవాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎట్లా కొట్టకపోతారా అని ఏమో ఏ పాము పొద్దుపోయితే లైట్ లేకపోతే ఇట్లా బాధపడతాళ్ళు. కరెంటు ఒకటి లైట్ ఇక్కడ లేదు, టాంబాలేమో అక్కడక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్న కాడేమో పెట్టట్లేదు, లేని కాడేమో ఎక్కడో పెడతాళ్ళు. ఈ రోడ్డు ఏంటంటే మాకు ఏ ప్రభుత్వం అయినా ఈ రోడ్డుని పట్టించుకునే దేవుడు వచ్చి ప్రజలకి రోడ్డుకు కంకర ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? పనిచేసేది అధికారుల కోసమా, ప్రజల కోసమా? ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. ఇవాళ ప్రభుత్వ పనితీరు కానీ, ప్రభుత్వ పాలన కానీ ఎలా ఉందంటే, నేరుగా ఇంటికి ఒక యోధుల్లాగా ప్రభుత్వాన్ని రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. గత ప్రభుత్వాల్లో ఏ బాధలు, ఏ తిప్పలంటే, నూతన ప్రభుత్వం అధికారాన్ని అధిష్ఠించిన 10-11 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అధికారుల్లో అలజడి లేదు, అధికారులలో స్పందన లేదు. కేవలం బడ్జెట్ సమావేశాలు, లేకపోతే కాంట్రాక్టర్లు, టెండర్ల విషయంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి శ్రద్ధ ప్రజల సమస్య మీద లేదని చెప్పేసి ఇవాళ సీకే న్యూస్ ద్వారా ప్రజలంతా కూడా వాపోయిన పరిస్థితులు వెంకటాపురం మండలంలో నెలకొన్నాయి. జిల్లాలో కావచ్చు, జిల్లా వ్యాప్తంగా కావచ్చు, పలు శాఖల విషయంలో కానీ, పలు సమస్యల విషయంలో కానీ నేరుగా సంఘటనా స్థలాన్ని దర్శించి పరిశీలించాల్సిన కలెక్టర్ ఏం చేస్తున్నారు? కేవలం సోషల్ మీడియాలో పలు శాఖల అధికారులు అభివృద్ధి నిమిత్తం పెట్టిన పోస్టులు చూసి మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, జిల్లాలో ముందడుగు సేవలు మేము అందిస్తున్నాం అని చెప్పేసి అధికారికంగా రికార్డులు అధిష్టానానికి పంపించడం కాదు. అసలు ఏం జరుగుతుంది? ఒకవేళ అభివృద్ధి అనేది జరుగుతుంటే మరి బాధితులు ఎందుకు ఇవాళ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుందనే కోణంలో కూడా జిల్లా కలెక్టర్ మరోమారు వీటిపై దృష్టి పెట్టాల్సిందిగా ప్రజలంతా కూడా భావిస్తున్నారు. ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. కెమెరామెన్ ఎల్ఎక్సో, వీడియో జర్నలిస్ట్ భార్గవ్, ములుగు డిస్ట్రిక్ట్, మీ సీకే న్యూస్.